హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. మళ్ళేదో తోటలో పని మొదలు పెట్టుకుంది అనుకుంటున్నారా? అవునండి, కొంచెం చెట్లలో చిన్న చిన్న పండ్లు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇది ఇటువైపు ఇప్పుడు నేను కడుతున్నా చూడండి, కట్ చేద్దామని. అది మా సైడ్ అయితే విరజాజి పూలు అంటారండి. ఇట్లా కాడ పొడుగ్గా ఉండి సన్నగా ఉంటుంది. పైన రేకేమో కొంచెం బ్రౌనిష్ గా ఉంటుంది. మీరనే విరజాజి ఏమో మేము సెంటు మల్లె అంటామండి. ఆంధ్ర వైపు చిన్న కాడవి విరజాజి అంటారు కదా, అది మేము సెంటు మల్లె అంటాము. ఇదేమో విరజాజి. ఇంకొక వైపు కుండీలేమో శంకు పూల తీగ ఉందండి. అయితే ఇప్పుడు ఆ బ్లూ కలర్ పైపు చూపిస్తున్నా కదండి, అది ఎప్పుడో నేను చాలా ఇట్లా తేలిగ్గా ఉంది అనుకోండి ఆ పైపు. ఈ రెండు కుండీలకి అపోజిట్ అపోజిట్ ఉన్నాయి కదా, రెండింటికి అలా ఊరికేనే అలా పెట్టానండి అంతే. ఒక రెండిటలు ఒక కర్ర పుట్టేసి ఆ కర్రలో ఆ పైపుని ఇట్లా కుచ్చేసి పెట్టాను. ఆ తీగలు చక్కగా దానికి పాకుతూ ఉన్నాయి. సరే, నాకు అనిపించింది ఈ తీగ కొంచెం బరువయ్యేసరికి అది వంగినట్టు అయిపోతుంది. చాలా లైట్ వెయిట్ అని చెప్పా కదా. సరే, కాదు లేదన్నా కొంచెం స్ట్రాంగ్ తీయాలి, అట్లా ఆర్చ్ టైపు కూడా బాగా అనిపించి మరి అప్పుడు బోరింగ్ చేసినప్పుడు కొంచెం పైపు మిగిలి ఉండేయండి. బాగా మంచిగా థిక్గా గట్టిగా ఉంటుంది ఆ పైపు అయితే. ఆ పైపుని ఒక ముక్కగా కట్ చేసేసుకొని దానికి అదే బ్లూ పైప్ ఎలా అయితే పెట్టానో అలా పెడదాం అనేసి ఫిక్స్ అయ్యా. అయితే దానికి కూడా ఇప్పుడు మళ్ళీ కొంచెం తీగ మళ్ళీ బరువు అయితే వంగకుండా కూడా ఇటు అటు సపోర్ట్ గా ఒక వైపు ఏమో చిన్న రాడు ఉంటే దాన్ని పెట్టేసా. ఇంకొక వైపు ఏమో ఈ మన ఎలక్ట్రికల్ పైపులు ఉంటాయి చూడండి, అదొకటి ఉండే ఇంట్లో, అదొకటి పెట్టేసి కట్టేసా. బాగా కింద నుంచి పై వరకు కట్టేసా కదలకుండా. కుండీ కూడా పెద్ద కుండీ కాబట్టి పర్లేదండి, గట్టిగానే ఇప్పటి వరకు అయితే స్ట్రాంగ్ అనిపించింది. సరే, అది ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాము. అయితే మనం ఏ చెట్టు అయినా తీగ జాతి చెట్లకు మెయిన్ ఏంటంటే కింద కొమ్మలన్నీ కట్ చేయాలండి. మల్లె చెట్టుకైతే కంపల్సరీ. ఎందుకంటే మనం ఇచ్చే పోషకాలన్నీ ఆ కింది కొమ్మలకే పోతాయి. కాబట్టి గుట్టిగా ఇట్లా ఒక కాడలాగా కిందికి ఇచ్చేసి తీగంతా పైకి పంపించుకోవాలి. మనకప్పుడు పురుగు పూజ చేరకుండా ఉంటుంది ఒకటి. చెట్టు కూడా మంచిగా మంచి సైజులో మంచి హెల్దీగా పెరుగుతుంది. కాబట్టి దాన్ని అంతా కిందంతా ముందు కట్ చేసాను. దాని ముందు దానికి ఆ కుండీకి ఇట్లా జాలి లాంటిది ఉంది, అది తీసేసి ఇటు వైపు అంతా చక్కగా ముందు ఈ మల్లె చెట్టు అంతా మేమైతే విరజాజి అంటామండి, ఆ విరజాజి చెట్టు అంతా అలా మంచిగా దగ్గరికి వేసేసి కట్టేశానండి. అంటే ఇప్పుడు కట్టిన తర్వాత కొంచెము బోసిపోయినట్టే బోడిగా అనిపించింది. మళ్ళీ ఒక నెల రోజులు అయితే చిగురులు వచ్చి చక్కగా అయిపోయిందండి. ఓకే అండి, సారీ. చూసారా, ఆ విధంగా అయితే కట్టున్నాను. మంచిగా ఉంది కదండి. అలా చెట్లలోకి ఎంట్రన్స్ కాగానే అట్లా ఆర్చ్ టైప్ లో నాకు ఎందుకో మంచిగా అనిపించింది. నాకు ఇంకొక చిన్న సలహా కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆర్చ్ ఉంది కదా, ఇటువైపు అంటే సరే మల్లె చెట్టు, అది సీజన్ లో పూసే చెట్టు. అటువైపు శంకు పూలు ఎప్పటికీ పూస్తాయిలేండి, కాకపోతే ఎప్పుడన్నా మధ్య మధ్యలో తగ్గిపోతాయి. నాకు ఎప్పటికీ కూడా తీగ లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడు శంకు పూల తీగ ఎలా ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది కదా, అలా ఉండి ఎప్పటికీ పూలు వచ్చే చెట్టు ఏదైనా ఉందా నాకు చెప్పండి. కనీసం నేను నర్సరీకి వెళ్ళైనా సరే కొనుక్కోవడానికి రెడీ అయ్యానండి. ఎందుకంటే ఆర్చికి ఎప్పటికీ గ్రీన్ గా ఆకులు, ఏదైనా ఒక రంగు పువ్వులు అలా ఉంటే చాలా బాగుంటుందేమో అనిపించి మిమ్మల్ని సలహా అడుగుతున్నాను. నేను కూడా చూస్తాను ఏదన్నా అలా దొరుకుతుందేమోనని. ఎందుకంటే మనకు దాదాపు ఒక 365 రోజులు కాకుండా 300 రోజులన్నా పువ్వులు అనేవి వచ్చేటట్టు ఉండాలి. అంటే అది ఏదన్నా కానీ కొక్రోటన్ అయినా సరే ఏదైనా సరే కొంచెం తీగ తేలిగ్గా ఉండి అలా ఉండి ఒకటి సంపాదించి పెడతానండి. ఏమంటారు, బాగుంటుంది కదా అన్నట్లు. గ్రీన్ తీగకు ఎప్పటికీ పువ్వులు వస్తూ ఉంటే చాలా బాగుంటుందండి. మనకు గ్రీనరీ ఎంత ఇంపార్టెంట్, ఆ చెట్ల మధ్యలో పువ్వులు కూడా మధ్య మధ్యలో రంగురంగుల పువ్వులు కనిపిస్తుంటే కూడా చూడడానికి చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుందండి. పూలు లేకపోతే మొత్తం గ్రీనరీ ఉంటే కూడా ఏదో కొంచెం వెళ్తిలాగా అనిపిస్తుంది. అందుకనే ఏదన్నా పూల తీగ ఒకటి సంపాదించి పెడదాము. గార్డెన్ లో కూడా కొన్ని చామంతి మొక్కలు కూడా పెట్టాలి అనుకుంటున్నాను. వెళ్ళడం వీలు కావట్లేదండి, వెళ్ళి కొనుక్కొచ్చి పెడతానండి. ఇప్పుడు ఇంకా డిసెంబర్ నవంబర్ అలా పూలు వస్తాయి కదా, ఇప్పుడు పెట్టుకుంటే మనకు అప్పటి వరకు పూలు వస్తాయండి. ఏమంటారు, ఎలా ఉంది నా కాన్సెప్ట్? తప్పకుండా కామెంట్ పెట్టండి. బాయ్.